తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. వల్లభనేని వంశీ అయిపోయిన తర్వాతనే ఇప్పుడు అందరూ కూడా కొడాలి నాని గురించి చర్చించుకుంటున్నారండి. మావోని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. గుడివాడలో కాదని రాష్ట్రంలో లేడు, దేశంలోనే లేడు అని. సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా, నేను దొరకండి మళ్ళీ హైదరాబాద్. ఇప్పుడు ఏంటి అనేది నెక్స్ట్ అందరూ కూడా అతని పేరు మీద అందరూ దృష్టి సారిస్తున్నారు. భయపడకు తమ్ముడు, ఈ అన్నే నీకు ఆపద్ బాంధవుడు. నేనుండగా ఈ సిటీలో నీకు ఏ హాని జరగదు, జరగనివ్వను. అందరూ కూడా చాలా యాంగ్జైటీ. ఇక్కడ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఇప్పుడు ఇదే వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లయితే ఇంకో రకంగా చర్చలు జరిగి. ఎందుకంటే సాక్షి అవినీతి పుత్రిక, జగన్మోహన్ రెడ్డి బతికే అవినీతి, అవునా కదా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. ఇలాంటి పనులు చేసేవాడు కదా. వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకో రకంగా చర్చలు జరుగుతున్న భావనలో వ్యక్తం అవుతుంటాయి. ఆడు సైకో, వాడిని కన్నా చంద్రబాబు గారు సైకో, ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. కాకపోతే ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలు మారిన తర్వాత ఇవాళ వల్లభనేని వంశీ మీద జనానికి ఇంత కోపం ద్వేషం అవసరం లేదు. అతను మాట్లాడినటువంటి వ్యక్తిగతమైనటువంటి మాటలు, మహిళల్ని దూషణలు, అది దాన్ని ఎవరు జీర్ణించుకోలేనటువంటి అంశాలు. చంద్రబాబు గజ్జి చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలు, పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్లు తాగే ఎదవలు, డకోటగాళ్ళు. ఎంత అవులేవే, నువ్వెంత పనికి మాలోడివి, ఎంత డెకాయిటు, ఎంత లంగావు, ఎంత బఫూను అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికానికి అందరికి తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. భువనేశ్వర్ గారి గురించి అతను మాట్లాడాల్సినటువంటిది కాదు ఇవి. ఓకే, నో యూస్, వాడు విండండి. అందుకని అతని మీద టీడీపీ వాళ్ళకి ఎంత కోపం ఉందో వైసీపీ వాళ్ళకి కూడా అంతే కోపం ఉంది, కామన్ మ్యాన్ కి అంతే కోపం ఉంది. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఏ రోజైతే అతను మాట్లాడాడో అతను అన్ని రకాలుగా అతను నష్టపోయాడు. చెప్తానాయన నీ వల్లే కదా నా జీవితం సంకనాకిపోయింది. రానా ఒక రకంగా మనిషిగా ఆయన పతనం అయిపోయాడు. నేను కావాలని మాట్లాడిన నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. చనిపోయాడు, రాజకీయ భవిష్యత్తు జీరో. గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. ఎదవా ఎందుకు పనికిరాడు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆడో పెద్ద బోగ్గాడు సార్. నాకు మంచి స్నేహితుడు కూడా. ఎంత పని చేసావు తమ్ముడు, ఓ లెవెల్కి తీసుకెళ్తా ఈ లెవెల్కి తీసుకొచ్చావా? రఘురామ టార్చర్ గుర్తొస్తుందా? వల్లభనేని వణికిపోతున్నారు అంటే ఆయన ఎవరో లాయర్ గారు, చిరంజీవి ఆ రోజున రజక్ గారు ఉన్నప్పుడు మాట్లాడారు. అంటే రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశారు వైసీపీ వాళ్ళు అనేది ఆయన ఒప్పుకున్నాడు. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారు. అది జగమెరిగినటువంటి సత్యం అండి. ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఇకనేదో ఒకరిద్దరు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప, వాళ్ళు కూడా కొట్టినప్పుడు ఫస్ట్ వాళ్లే చెప్పారు బాగా కొట్టాం అది అని చెప్పని. ఎప్పుడైతే ఈ కేసు లాక్ అవుతుందో ఇప్పుడు కొట్టలేదు అనేటువంటి భావన ఎత్తుకున్నారు తప్ప అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం. మొన్నటిదాకా వైసీపీలో ఉన్నటువంటి కొట్టాం అయితే ఏంటి, కొడతాం అయితే ఏంటి, ఇట్లా మాట్లాడితే కొడతాం అనే దగ్గర చెప్పారు.
ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఎవరు దాన్ని ఖండించలేదు, గొప్పగా చెప్పుకున్నారు. ఎప్పుడైతే RRR ఫైట్ చేసి కేసుని స్ట్రాంగ్ చేసి ఎప్పుడైతే వీళ్ళందరూ లాక్ అవుతున్నారో అబ్బెబ్బే కొట్టలేదు అట్టుందండి, కొట్టలేదండి అనే దగ్గరికి వచ్చారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇది ఫ్యాక్ట్ అండి. అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉండటం అనేటువంటిది రాజకీయాలలో ఉన్నటువంటి స్వభావం. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. లాయర్ గారు బయట వచ్చి ఒకసారి లాయర్ గారు బయట అయింది. ఏదో రఘురామకృష్ణరాజు గారి గతంలో ఏదో పోలీసులు ఏదో చేశారన్న ఉద్దేశం, దాన్ని దృష్టిలో పెట్టుకుని వల్లభనేని వంశీ గారిని ఏదన్నా చేయాలన్న ఉద్దేశం కాదు ఇంకేంటిది. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.